ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నన్ను వదలండమ్మా, నేను చచ్చిపోవాలి. వదలండి. ఏంటి పిచ్చి పని? నాది పిచ్చి పని కాదు. మీరు నాకిచ్చిన మాట తప్పి గుళ్ళో శంకర్ని అతని తమ్ముళ్ళని కలుసుకున్నారు కదా. అంటే నాకు నా మాటకు విలువ లేనట్టేగా, నేనున్నా లేనట్టేగా. అందుకే నేను చచ్చిపోతాను. ఆ విషయం మీకెవరు చెప్పారు బాబాయ్? ఓనర్ గారు నాకంతా చెప్పారమ్మా. అతని మాటలన్నీ నమ్మకండి బాబాయ్. మేం వాళ్ళని కలిసిన మాట నిజమే, కానీ అది అభయ్ మాయల్ని కలపడానికే, కానీ మా కోసం కాదు. ఈ రోజు వాళ్ళ కోసం వెళ్ళారు, రేపు మీ జీవితాలను మీరు చూసుకొని వెళ్ళిపోతారు. మీరు నా మాట వింటారని మీ పెళ్లిళ్ళు ఖాయం చేశాను. నేను ఇచ్చిన మాట ఏం కావాలి? వాళ్ళకి నా మొహం ఎలా చూపించాలి? ఎలా చూపించాలి చెప్పండి. బాబాయ్ బాబాయ్ ఏమైంది బాబాయ్? బాబాయ్ ఏమైంది? బాబాయ్ శ్రావణి అంబులెన్స్ కాల్ చేయి. బాబాయ్ కూర్చో. బాబాయ్ కూర్చోండి. శ్రావణి అంబులెన్స్ ఇంకా రాలేదు. బాబాయ్ని మనమే హాస్పిటల్ కి తీసుకెళ్దాం పదా. డాక్టర్ గారు రండి రండి రండి, తొందరగా రండి. రండి డాక్టర్, రండి రండి, తొందరగా రండి. అయ్యో ఏమైంది? మా బాబాయ్ హార్ట్ స్ట్రోక్ వచ్చింది. నేను ఇందాక వచ్చినప్పుడే చాలా టెన్షన్ పడుతున్నాడు. ఎందుకన్నా మంచిదని డాక్టర్ని వెంట పట్టుకు తీసుకొచ్చాను. రండి చూడండి. డాక్టర్ గారు ప్లీజ్ చూడండి. మా బాబాయ్ ఇలా టెన్షన్ అవ్వడానికి కారణం మీరే కదా. లేనిపోనివని చెప్పి టెన్షన్ పెట్టారు. నేనేం లేనిపోని చెప్పలేదమ్మా, జరిగిందే చెప్పాను. అబ్బా అందరూ సైలెంట్ గా ఉండండి. డాక్టర్ గారు మీరు ప్లీజ్ చెక్ చేయండి. మీకు రీసెంట్ గా స్టంట్ వేశారు కదా, ఎందుకు ఆవేశపడుతున్నారు? మీకు వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండాలి, లేదంటే మీ ప్రాణానికే ప్రమాదం. ఈయన వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళాలమ్మా. అంతవరకు ప్రాణాపాయం లేకుండా ఒక ఇంజెక్షన్ చేస్తాను. సరే డాక్టర్. చేయండి డాక్టర్. డాక్టర్ గారు తొందరగా ఇంజెక్షన్ చేయండి, లేదంటే ఆయన నాకు ఇంజెక్షన్ వద్దు, నేను ఇంజెక్షన్ చేయించుకోను అన్నా అంటాడు. నాకొద్దు డాక్టర్, నాకొద్దు డాక్టర్, నేను చచ్చిపోతాను. నాకొద్దు డాక్టర్, నాకొద్దు, నాకు ఇంజెక్షన్ వద్దు, వద్దు, నన్ను చచ్చిపోనివ్వండి. బాబాయ్ ఏంటి మొండితనం? ఇంజెక్షన్ చేయించుకోండి ప్లీజ్. మీరు నా మాట విని నేను చెప్పినట్టు పెళ్లిళ్ళు చేసుకుంటానంటేనే ఇప్పుడు నేను ఇంజెక్షన్ చేయించుకుంటాను, లేకపోతే నన్ను ఇలాగే చావునివ్వండి. బాబాయ్ అలానే చేసుకుంటాం, ముందు ఇంజెక్షన్ చేయించుకోండి ప్లీజ్. నో కుదరదు, ముందు నాకు మాట ఇవ్వండి. ఈ ఇంజెక్షన్ చేయించుకోకపోతే మీ ప్రాణానికే ప్రమాదం. ఆయన అడిగినట్టు మాట ఇవ్వండమ్మా, లేదంటే మీ వల్లే మీ బాబాయ్ ప్రాణాలు పోతాయి. అయినా పాపం మిమ్మల్ని పెంచినందుకు ఆయన మీరు పట్టణం పెట్టుకుంటారా? నేను మాటిస్తున్నాను బాబాయ్. సంధ్య నువ్వు మాట ఇవ్వు. అక్క
ఒట్టేసేసారు కదా డాక్టర్ గారు, మీరు ఇంజెక్షన్ చేయండి. చేయి తిండమ్మా. డాక్టర్ గారు హాస్పిటల్కి తీసుకెళ్దామా? తీసుకెళ్ళాలండి ఇమీడియట్ గా. సరే సరే. శంకర్, నీ ప్రేమ నీ తమ్ముళ్ళ ప్రేమ క్లోజ్, నాతోనే పెట్టుకుంటావా? నువ్వెందుకు మాటిచ్చావక్క? గత జన్మలో నువ్వు శంకర్ గారు భార్యాభర్తలు, ఈ జన్మలో కూడా మీరే పెళ్లి చేసుకోవాలి. మా ప్రేమ మీద, మమ్మల్ని కలిపిన విధి మీద నాకు నమ్మకం ఉంది. నేను పెళ్లిపీటల వరకు వెళ్ళినా సరే నా మెళ్ళలో తాళి కట్టేది మాత్రం శంకర్ గారి. ఈ అనురాధ ఎప్పటికైనా ఆర్యవర్ధన్కే సొంతం. నేను కూడా ఆ నమ్మకంతోనే ఉన్నానక్క. నా ప్రేమ నిజమైతే నా పెళ్లి చిన్నోడితోనే జరుగుతుంది. అన్నా, ఇదేనన్న మండపానికి సంబంధించిన మ్యాప్. రండి తాతయ్య, మీ గురించి వెయిట్ చేస్తున్నాను. కళ్యాణ మండపం మ్యాప్ తెప్పించాను. రాకేష్, నీ చెప్పిన ప్లాన్ని వీళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేయి. చూడండి, అందరూ జాగ్రత్తగా వినండి. ఈ కళ్యాణ మండపానికి 4 సైడ్స్ ఎంట్రీస్ ఉన్నాయి. ఆ శంకరన్ గ్యాంగ్ లోపలికి వస్తే ఈ దారిలో మాత్రమే లోపలికి రావాలి. ఎందుకంటే క్యాటరింగ్ వాళ్ళవే ఇదే కాబట్టి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.